గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు చేసుకుందామండి. రేపు మార్కెట్ లెవెల్స్ ఏంది, రేపు మార్కెట్ ఏ విధమైన మూవ్మెంట్ ఉంటదనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, మార్కెట్‌లో ఈరోజు యాక్చువల్లీ నేను లైవ్ ట్రేడ్ చేయలేకపోయానండి. సమ్ వర్క్ వల్ల బయటికెళ్ళాల్సొచ్చింది. సో, మొబైల్‌లో ట్రేడ్ చేశాను. సో, నాకు ఈరోజు లాస్ వచ్చేసింది. 3,300 లాస్ వచ్చిందండి నాకు ఈరోజు. సో, రేపు మార్కెట్ మనకి ఎలా ఉండబోతుందనేది ఈరోజు మాట్లాడుకుందాం మనం. సో, మార్కెట్‌లో నిన్న ఎవరైతే ఇక్కడ బై చేసుంటారో ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ ఇప్పించిందండి. సో, మార్కెట్‌లో మళ్ళా దాని తర్వాత ఇక్కడ అందరిని బయర్‌ని, సెల్లర్స్‌ని యాడ్ చేసే తర్వాతకి మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ ఎళ్ళింది. సో, ఇక్కడ 50,000 అబోవ్ ఎళ్ళిన తర్వాతకి మార్కెట్‌లో ఎవరైతే బై చేసుంటారో, సో, ఈ మూవ్‌మెంట్‌లో కూడా ఎగ్జిట్ ఇప్పించుండొచ్చు. సో, మార్కెట్‌లో ఇంకా మిగిలింది ఎవరండి? వీళ్ళు. ఈ 14,500 దగ్గర వాళ్ళు బై చేసుంటారో, సో, వీళ్ళని మనం టార్గెట్ చేయాలంటే మార్కెట్ రేపు ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయ్యి 49,800 కిందకి వస్తే మార్కెట్‌లో మనం సెల్లింగ్‌కి వెళ్ళొచ్చండి. లేదు మార్కెట్ ఫ్లాట్ గాని, గ్యాప్ అప్ గాని అయితే, సో, మార్కెట్‌లో మళ్ళా మనకు 50,200 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. 50,200 బ్రేక్ అయితేనే మార్కెట్‌లో మన నెక్స్ట్ వచ్చేసి 50,385 అండి. లేదు మార్కెట్ గ్యాప్ అప్ అయిందంటే కూడా మార్కెట్‌లో మన నెక్స్ట్ వచ్చేసి 50,380 ఆర్ 400 అండ్ నెక్స్ట్ వచ్చేసి 50,560 అండి. సో, మాక్సిమం మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయిందంటే మనం సెల్లింగ్‌లోకి వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటది. ఈ క్లోజింగ్ టైమ్‌లో కూడా మార్కెట్‌లో మనం 50,000 కింద మనం క్లోజ్ అయిన వాటికి మార్కెట్‌లో ఇక్కడ సెల్లర్స్ వచ్చుండొచ్చు. అండ్ ఇక్కడ బయర్స్ కూడా మాక్సిమం ఎగ్జిట్ అయ్యుండొచ్చు. సో, మనకు ఫ్లాట్ గాని గ్యాప్ అయిందంటే మన మార్కెట్‌లో మళ్ళీ 50,200 బ్రేక్ అయిందంటే మనకు అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది 49,800 బ్రేక్ అయిందంటే మనం సెల్లింగ్‌లోకి వెళ్ళొచ్చండి. అది వచ్చేసి నెక్స్ట్ మనకు 49,600 ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయిందో సో, ఇక్కడ బయర్స్ అందరూ పానిక్ అయిపోతారు. సో, మార్కెట్‌లో మనకు ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్స్ ఉంటది. సో, రేపు లెవెల్ వచ్చేసి 50,180 నెక్స్ట్ వచ్చేసి 50,385 అండ్ నెక్స్ట్ వచ్చేసి 50,550 అండి. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 49,800 అండ్ నెక్స్ట్ వచ్చేసి 49,590 అండ్ నెక్స్ట్ వచ్చేసి 49,400 అండి. సో, నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో, నిఫ్టీలో వచ్చేసి మనకు మార్కెట్‌లో ఈరోజు గ్యాప్ అప్ అయిన తర్వాతకి ఎవరైతే ఇక్కడ నియర్ బై బయర్స్ ఉంటారో సో, వాళ్ళని పరిచయం చేసిందండి. సో, మార్కెట్‌లో దాని తర్వాతకి సెల్లర్స్‌ని యాడ్ చేసినాక మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ ఎళ్ళింది. సో, రేపు మార్కెట్‌లో సెల్లింగ్‌లోకి రావాలంటే ఇక్కడ ఎవరైతే బై చేసి ఉంటారో వీళ్ళందరి స్టాప్ లాస్ ఎక్కడుంటాయి? 23,000 కిందనే ఉంటాయండి. సో, ఈ 23,000 కిందకి రాకపోతే మాత్రం మార్కెట్‌లో వీళ్ళెవరు ఎగ్జిట్ అవ్వరు బయర్స్. సో, అప్ టు ఇక్కడున్న బయర్స్ కూడా స్ట్రాంగ్‌గే ఉంటారు. చాలా వరకు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉండొచ్చు. సో, మనం 23,000 బ్రేక్ అవ్వనంత వరకు మన మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ అయితే మాత్రం మన మార్కెట్‌లో అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. మళ్ళీ మన 23,200 బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి 23,350 అండి. సో, లేదు మార్కెట్‌లో మనం డైరెక్ట్ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం మార్కెట్‌లో కొంచెం సెల్లింగ్ ఇచ్చినట్టు వచ్చి మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, జాగ్రత్త రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్‌లో ఎక్కువ బయింగర్స్ ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఎనీ టైమ్ సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, గ్యాప్ అప్ అయిందంటే వెయిట్ చేయండి. రిట్రేస్‌మెంట్‌లో బై చేసుకుంటే బెటర్ మనకు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే ఏది 23,350 పైన మనకి గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో నెక్స్ట్ వచ్చేసి 20,480 అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటాను. మనకు రేపు ఒకవేళ ఫ్లాట్ గాని గ్యాప్ డౌన్ అయితే మనకు బెటర్ అండి. మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉంటది. లేదు మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది 23,000 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనం సెల్లింగ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అందరూ మనకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉండే వాటికి సెల్లింగ్‌లోకి వెళ్ళిపోవచ్చు. సో, రేపటి లెవెల్ వచ్చేసి 23,200 అండ్ 23,350 అండ్ నెక్స్ట్ వచ్చేసి 23,480 సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,060 అండ్ నెక్స్ట్ వచ్చేసి 22,900 అండి. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అండి. సో, సెన్సెక్స్ కూడా సేమ్ అండి మనకు మార్కెట్‌లో ఎవరైతే బై చేసి ఉంటారో సో, వాళ్ళందరూ ఎస్ఎల్ అకౌంట్ అండి 76,000 కింద ఉంటాయి. సో, మార్కెట్‌లో మన ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని అయిన తర్వాతకి 76,000 కింద మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటేనే మనం ఏమైనా సెల్లింగ్‌లో ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే మనకు మార్కెట్‌లో ఇక్కడ హోల్డ్ చేసిందంటే మళ్ళా బయింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, 76,450 బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 76,725 అండి. సో, లేదు మార్కెట్‌లో గ్యాప్ అప్ అయిందంటే కూడా మార్కెట్‌లో మనకు 76,725 వరకు ఆర్ 700 వరకు మనకు మార్కెట్‌లో అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ కన్సల్టేషన్ అయ్యి బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 77,000 అండి. రేపు డైరెక్ట్ మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయ్యి 76,000 కింద గ్యాప్ క్లోజ్ అయితేనే మనం సెల్లింగ్‌లో ప్లాన్ చేసుకోవచ్చు.
లేదు ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ 76,000 బ్రేక్ అయినంత వరకు మార్కెట్ ఇక్కడ నుంచి బై చేసుకొని మనం తక్కువ స్టాప్ లాస్ తోటి ట్రేడ్ చేసుకోవచ్చు అండి. సో రేపటి లెవెల్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 76,450 అండ్ నెక్స్ట్ వచ్చేసి 76,700 అండ్ నెక్స్ట్ వచ్చేసి 76,990 అండి ఆర్ 77,000. సో మార్కెట్లో ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మార్కెట్లో పైన ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. సో మళ్ళీ మార్కెట్ కింద పడిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 76,000 అండి. సో మార్కెట్లో మనకి బ్రేక్ అవుతూనే స్ట్రాంగ్గా మార్కెట్లో మనం ఫర్దర్గా సెల్లింగ్ చూడవచ్చు. సో ఇక్కడున్న బయర్స్ అందరూ ప్యానిక్ అవుతారు. సో మార్కెట్లో మనకు మళ్ళీ సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 77 అండి. నెక్స్ట్ వచ్చేసి 75,600 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.